హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ రేషన్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త. ఇక నుంచి రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, విభజన మరింత సులువు కానుంది. ఈ మేరకు సులభంగా రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకునేలా సేవలను మెరుగుపరచాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు కూడా జారీ చేశారు. తాజాగా సచివాలయంలోనే ఆర్బీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్ సేవలపై నారా లోకేష్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ సేవలను సులభతరం చేయాలని సూచించారు. రేషన్ కార్డుల్లో పేర్లను చేర్చటం, తొలగించటం, కార్డులను విభజించటం వంటి సేవలు ప్రజలు సులభంగా పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరగతిన ఈ సేవలను మెరుగుపరచాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇన్కమ్ సర్టిఫికెట్, అలాగనే క్యాస్ట్ సర్టిఫికెట్ వంటి పత్రాల జారీలో ఉన్న అడ్డంకులను తొలగించి వేగంగా ప్రజలు పొందేలా చేయాలని లోకేష్ సూచించారు. వీటిలో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఇక ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లీక్ పనులు జూలై నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని, ఈ సేవలను విస్తృతంగా ఉపయోగించుకునేలా ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇక విద్యార్థులకు విద్యాసంస్థలు, క్రీడా సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లు అభ్యర్థి ఆధార్ నెంబర్ ద్వారా డిజివెరిఫై ఆధారంగా పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. ఇక వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్న రేషన్ సేవలను మరింత సులభతరం చేయాలని పేర్కొన్నారు. ఇక ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీ పరిధిలోనే గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్ళి సులువుగా చేసుకోవచ్చు. ఇక వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి వద్దనే సులువుగా మార్పులు చేసుకోవచ్చు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం డిజిటల్ సేవలను విస్తరిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా వాట్సాప్ నుంచే ప్రజలు ప్రభుత్వ సర్టిఫికెట్లు, సేవలు పొందవచ్చు. అన్ని శాఖలను వాట్సాప్ గవర్నెన్స్తో అనుసంధానం చేశారు. దీంతో వాట్సాప్ నుంచి ఏ సేవ అయినా సరే పొందవచ్చు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతోంది. దీనివల్ల సమయం కూడా, డబ్బులు ఆదా అవుతున్నాయి.